బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. నేటితో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియటంతో ప్రధాని మోదీ తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు. స్వామి వివేకానంద స్మారకం వద్ద ఆయన కొన్ని గంటల పాటు ధ్యానం చేయనున్నారు. ఈ సమయంలో మోదీకి చెందిన ఒక చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. 32 ఏళ్ల క్రితం ఈ ప్రఖ్యాత స్థలం వద్ద ఆయన పర్యటించినప్పటి దృశ్యం ఇది. డిసెంబర్ 11, 1991లో బీజేపీ ఏక్తా యాత్రను నిర్వహించింది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ నుంచి దానిని ప్రారంభించింది. అప్పుడు ఆ పార్టీ నేతలు వివేకానందుడి విగ్రహం వద్ద నివాళులర్పించారు. యాత్రకు నాయకత్వం వహించిన మురళీ మనోహర్ జోషితో పాటు నరేంద్ర మోదీ కూడా ఆ చిత్రంలో కనిపిస్తున్నారు. డిసెంబర్ 11న ప్రారంభమైన ఆ మార్చ్ 14 రాష్ట్రాల మీదుగా ప్రయాణించి కాశ్మీర్లో ముగిసింది. 1992 జనవరి 26 శ్రీనగర్లో జాతీయ జెండా ఎగురవేసి దానికి ముగింపు పలికారు. ఈ మొత్తం ప్రక్రియ దిగ్విజయంగా సాగటంలో మోదీ తన వంతు పాత్ర పోషించారు. ఉగ్రవాద శక్తులకు వ్యతిరేకంగా భారత్ దృఢంగా ఐక్యంగా నిల్చుంటుందని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో అప్పట్లో దానిని నిర్వహించారు. ఇదిలా ఉంటే 3 దశాబ్దాల తరువాత సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగింపు రోజున మోదీ మరోసారి అక్కడికి వెళ్లటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కన్యాకుమారి నుంచి 500 మీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉంటుంది. ఇక్కడ బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలుస్తాయి. 1892లో స్వామి వివేకానంద ఇక్కడే 3 పగళ్లు 3 రాత్రులు ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించారని భక్తులు నమ్ముతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే 2019లో ఎన్నికలు ముగిసిన తరువాత కూడా మోదీ కేదార్నాథ్ వద్ద గుహల్లో ధ్యానం చేసిన విషయం తెలిసిందే.